మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో 45వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ అధ్యక్షులు సింగిరెడ్డి రామిరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. గట్కేసర్ మండలంలో 1189 మంది రైతుల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని రైతులు 15 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు అపాయింట్మెంట్ తీసుకుని 1189 మంది రైతుల రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల జీవన స్థితి మారడం లేదని, వ్యవసాయానికి మద్దతుగా నిలిచిన దేశంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం గట్కేసర్ నారాయణ గార్డెన్లో జరిగిన రైతు సేవ సహకార సంఘ కోఆపరేటివ్ వ్యవస్థల్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని, గుజరాత్, మహారాష్ట్రలో కోఆపరేటివ్ రంగాలు బలంగా నిలిచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నెంబర్ 1గా ఉన్న హెరిటేజ్ కోఆపరేటివ్ సంస్థ అవినీతి కారణంగా దివాలా తీసిందని గుర్తు చేశారు. రైతుకి కులం, మతం, పార్టీ అని తేడా ఉండదని, పంట పండించడం, ప్రజలకు అన్నం పెట్టడమే రైతు లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ కోసం గత 15 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. త్వరలో శిబిరానికి వచ్చి రైతుల్ని దీక్ష విరమింపజేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి రుణమాఫీ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ఒక రూపాయి బాకీ ఇది మాకు ప్రసంగించాలి వచ్చిన తర్వాత సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాం సార్. సంవత్సర వార్షికోత్సవం అంటే ఈ 24-25 సంవత్సరంలో సొసైటీలో ఏ తీర్మానాలు చేశారు, ఏ అభివృద్ధి పథకంలో నడిపారు సంఘాన్ని మా రైతు సోదరులకు తెలియజేయడం కోసము ఈ యొక్క సర్వసభ్య సమావేశం సార్. ముఖ్యంగా మా బ్యాంకులో చాలా మంచి రైతులు ఉన్నారు. ఇంకా బెస్ట్ రైతులు టైం టు టైం క్రాప్ లోన్లు కట్టుకుంటారు సార్. ఈ యొక్క రుణమాఫీ వాళ్ళనే ఆర్బీఐ ఉద్దేశంతో దీక్ష కొనసాగుతుంది. ఇల్లున్న 1200 మంది రోజు 50 నుంచి 100 మంది అనుకుని లోన్ మీకు ఎట్లా మాట్లాడో నేను చూస్తాను. ఎందుకంటే అయిపోయిందంటే ఎంతమందికి ఇస్తాము స్కీము? 1189 మందికి ఏ స్కీమ్ ఇస్తాము? ఆ స్కీమ్లను ఏమిచ్చినా ఆటలు కట్టు, చాలా నీయడము ఎందుకు మాట్లాడాలి? బరాబర్ 89 మందికి 1189 మందికి లోన్ సాంక్షన్ కావాలి. దానిలో లోటు ఎవరైనా చేసారో, కర్ణాకర్ చేసిందా, చైర్మన్ చేసిందా, వాళ్ళు ఏమైనా డిలే ఉంటే ఇంతవరకు శిక్ష ఎందుకు చేయలేదు? పనిష్మెంట్ ఎందుకు చేయలేదు? నేను ఆ శిక్ష రైతులకు శిక్ష చేస్తారు. మా అన్న మాకు పెట్టి, మా బాబు మాకు ముప్పి చెయ్యి ఈ పక్కన బట్టి 2 గంటలు తాగుతారు. ఎందుకు మాకు అవసరం లేదు. మాకు ఏం చెప్తున్నంటే, మీరు రైతులకు ఇక్కడే కానీ ఊళ్ళో కానీ పాత బుక్కులు ఊళ్ళదే నాకు చూసి అందరూ గుర్తుపడతారు. మళ్ళీ బుక్కులు అద్దె అంటే రైతులు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే ఒక ఘోరమైన పరిస్థితి వచ్చింది రైతులకు. ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు రైతు. అతి వర్షాలు పడరు, ఎండిపోతాయి, కరెంట్ కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో మన రైతు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు, మీడియా సోదరులు, ఇక్కడ చేసిన డైరెక్టర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ సంఘటన జరగదు కానీ మన గట్కేసర్ రైతులకి ఇలాంటిది అంటే రైతు రుణమాఫీ మీద గత ప్రభుత్వంలో మోసపోయినాం. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు మన ఒక్క రైతు కూడా ఈడ రుణమాఫీ కాలేదని చెప్పి ఒక మా స్థానిక మైపాల్ గారు కానీ, నేను కానీ కొంతమంది రైతులతో సంవత్సర కాలంగా కొంత డైరెక్టర్లు కూడా మాతో సహకరించి ట్రాక్టర్ల ర్యాలీ చేసినాం. కలెక్టర్ల దృష్టి, అధికారుల దృష్టి తీసుకుపోయినాం. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా మాతో కలిసి అంటే ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి, కానీ ఎక్కడ కూడా ఈ రైతులకు న్యాయం చేసే విధంగా ఎవరు స్పందించలేదు. ఎవరు ఎంపీ గారు కూడా లాస్ట్ టైం 6 months కింద ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు ప్రస్తావించింది మా గట్కేసర్ రైతుల గురించి కూడా. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చందం లేకపోవడం వలన ఈ రైతుల పరిస్థితి అక్కడ తీసుకుపోయే నాయకులు కూడా ఈరోజు వేదికపై రాలేదు. అంటే గతంలో వచ్చినప్పుడు అంటే చైర్మన్ గారు కూడా ఏమన్నారంటే అయిపోయింది ఈ పేపరు చూపించిండు, రేపు పొద్దునే అకౌంట్లో పడతాయని చెప్పిన చైర్మన్ గారు, నాయకులు ఈరోజు ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు. అనేది ఒక వ్యక్తిగత
మరి గట్కేదార్ సొసైటీ ఏమన్యాయం చేసింది? 1100 మంచి నిధులు చెప్తారు అయ్యేది కాలేదని, మరి ఎందుకు జరగలేదు? ఎక్కడ లోపం ఉంది? మరి ఇంతకు సొసైటీ డైరెక్టర్ ఇప్పుడు దాదాపు 16 రోజుల నుంచి ఎంఆర్ఎఫ్ ఇక్కడ దీక్ష చేస్తారు. రైతు రుణమాఫీ కాదు. దాదాపు మన సొసైటీలో ఒక 1200 మంది రైతులు కనీసం వారికి సంఘీభావం తెలిపారని కూడా కొందరు పల్లెలు రాకపోవచ్చు. కనీసం రోజు కొందరు వస్తారన్నా ఇది ప్రభుత్వం చూసిపోయింది. రోజు కొందరమే 20-25 మంది వారి శ్రద్ధగా నడిపిస్తా ఉన్నాం. మనందరికీ రుణమాఫీ కావాలంటే మనం అందరం కూడా రైతులకు కూడా ఐక్యంగా ఉంటేనే దీన్ని సాధించబడతాం. పాలక వర్గం మరి ఒక 40 మంది పేర్లు మన డెడ్ అయిన పెడితే ఆడిట్ ఎగ్జామ్ తగ్గలేదు. మరి ఆ డెడ్ అయిన పేరు ఎందుకు పెట్టారు? మరి పెట్టినప్పుడు దానికి సంబంధించిన అధికారి ఇవి రావాలని గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం పెడతామని ఎందుకు తీసేయాలి? ఇష్టపడి పెడితే అవసరం లేదు అని చెప్పారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? మరి గవర్నర్ ఎంపీ గారు కూడా దీక్ష కాడికి వచ్చి మరి చెప్పడం జరిగింది. సార్ రైతులకు మీరైనా సార్ రైతు రాజ్యము ఎట్లా బాగుపడదని మీరు గౌరవ ఎంపీగా ఎన్ని ఆటుపోటు ఎదుర్కొని మరి ఉద్యమ టైంలో కూడా మీతో అందరూ కలిసి పనిచేయాలి కదా. మరి మా గట్టిగా సొసైటీని మీరు ప్రత్యేకంగా గుర్తించి ఈ రుణమాఫీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది చేపించేలాగా ఈటల రాజేంద్రన్ అంటే పట్టుబడి తేవాలని మాకు తెలుసు సార్. మరి మీరు అందరూ కూడా స్పష్టమైన హామీ మా రైతులకు ఇచ్చిపోతారని మా రైతులందరూ కూడా మీ మీద అప్పుడు ఉన్నాం సార్. ఎందుకంటే రైతులకి ఏది తెలియదు. అందరూ కూడా పొద్దున్న నేస్తే పొలాలను ఉండి వాళ్ళు ఏదో కట్టుకుంటారు, మంచి కట్టుకుంటారు కూడా గవర్నమెంట్ మాపే పెట్టి ఇక చేస్తామని వాళ్ళకి ఆశ అయిపోయింది. పెట్టండి ఆశ కొట్టడానికి భయం అయిపోయింది. కట్టేటోళ్ళు కూడా కట్టకుండా చేసి వాళ్ళని అలా బ్యాంకులను సీక్రెట్ పడిపోయే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి మరి పాలక వర్గం కూడా ఇప్పుడు రామనారాయణ గారు అన్నారు, మరి మంత్రి గారు ఏదో చెప్పారు ఇంకా కొత్త స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్లకి కొత్త స్కీమ్ ఏం చేస్తారంటే సో పాలవర్గం ఏం డిమాండ్ ఉంటుంది? మీ బాగా అయిపోయింది, మీ బతాయించాలు ఏదో నడిపిస్తామని నడుస్తుంది. మీకు చేసేది ఉండదు, చేసేది ఏముండదు. ముఖ్యంగా రైతులు అందరినీ కూడా 6 నెలల కోసం పెట్టి 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ భూమి పెట్టి ఏదో మామితి పేదలతో మీరు స్పష్టమైన హామీ మీరు రైతు రుణమాఫీ చేయండి. మరి పెద్ద అనంతరెడ్డి గారు, గౌరవ డైరెక్టర్లు, మాజీ శ్రీరామ్ గారు, గారు, ఎంపీ గారు, రైతులకు అందరికీ నమస్కారం. మాట్లాడిన తర్వాత నేను కొంతమంది అధికారులతో మాట్లాడుతున్నాను. నేను కూడా ఆ సిస్టమ్ నుంచి వచ్చినాను కాబట్టి ఇలా ఆర్థిక డిపార్ట్మెంట్ ఎట్లా రిజెక్ట్ చేసుకుని ఎట్లా యాక్ట్ చేసి తెలుసు కాబట్టి నేను అందరితో మాట్లాడాను. జనరల్గా నేను ఎక్కడొక ఎక్స్పోజ్ కాదు, ఇది చేస్తున్నా అది చేస్తున్నా చెప్పుకోలేను. అల్టిమేట్గా రైతులు కాబట్టి రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు, రైతుకు పార్టీ ఉండదు. రైతుకు ఉండేది ఏకైక లక్ష్యం పంట వండియాలి, ఇంకా దుమ్మ పెట్టాలి. అదే రైతు వ్యాపారి కాదు, రైతు లాభ నష్టాలు కూడా ఎక్విప్మెంట్ అండ్ కన్వెన్షన్ కాబట్టి డెఫినెట్గా మీ బాధని మీరు చేసిన ఉద్యమాన్ని ఆ చర్చలు అంతా తీసుకొని పోయి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంతకుముందు చెప్తున్న అందరికీ పట్టుకోండి, అన్ని సొసైటీలకు ఎంతో కొంత వచ్చిందన్న, కానీ మాది మాత్రం జీరో అయిపోయిందన్న అని చెప్తున్నారు. నిజంగా కూడా మీకు తెలుసు రైతులు మరి నేను విమర్శ కోసం మాట్లాడుతాను, నేను విమర్శిస్తే ఇవ్వకూడదు. రైతులు మాకు చేస్తానని సంతోషపడాలి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఫిగర్ చెప్పిండు. 44,000 కోట్లు ఒకసారి చెప్పిండు, 30,000 కోట్లు ఒకసారి చెప్పిండు, 24,000 కోట్లు ఒకసారి చెప్పిండు, ఇచ్చినప్పుడు 16,000 కోట్లు 15,000 కోట్లు ఇట్లా రకరకాలు చెప్పిండు. నేనేమన్నానంటే ఇట్లా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎంత దుఃఖం ఉంటుందో అది మనం లేకపోతే కానీ కళ్ళ ముందే కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే ఆ దుఃఖం అలా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీ దుఃఖాన్ని మీ ఆవేదనని మరొకసారి తీసుకుపోయి మీ సమస్య పరిష్కారానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, రెండవది ఇవాళ